నుంచి నాకు పరిచయం 2014 ఆల్మోస్ట్ 14 నుంచి. సహాయ అనే విజన్ చూసిన తర్వాత నేను పరిచయం అయ్యాను. అలాంటి వ్యక్తిగత సంబంధం నేను వారితో కలిగి ఉన్నాను. అంతేకాకుండా ఇక నీళ్ళు గురించి అయితే అందరినీ పాస్టర్ గారు, ఈవెన్ లీనను కూడా పాస్టర్ గారు అని పిలుస్తుంది. కానీ నన్ను మాత్రం ఏమంటో తెలుసా, అన్నయ్య అనాల్సింది. సో అలాగే ఈ కుటుంబంతో నాకున్న ప్రత్యేకమైన అనుభవం ఇది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. అలాగే మన మధ్యలో ఉన్న స్పెషల్ గెస్ట్ రజీనా విన్సెంట్ గారికి నా శుభం తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. దేవుడి సంస్థను దీవించును గాక. 3 years ముందు ఇది రఘు గారిని కలిశాను బిఎల్ఏ అనే సంస్థ నుంచి. సో దాని తర్వాత వాళ్ళ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి అక్కడ చూసిన తర్వాత ఎలా అనిపించిందంటే అది ఫ్యామిలీ కన్నా మంచి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్. మన ఫ్యామిలీలో అయినా అది ఉంటుంది కదా, ఆ ద్వేషం, ఆ అసూయ, ఆ కోపం, ఏంటి మేము మాట్లాడుకోము ఒకరితో ఒకరు, అలాంటివి ఏమీ లేదు. ఇట్స్ సచ్ అ లవ్లీ ఎన్విరాన్మెంట్ తెలుసా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే for somebody who wants to give back to the society, add value to the society, వీళ్ళు ఇచ్చే ఆ ప్లాట్ఫామ్ is amazing. And అక్కడ నేను వెళ్ళినప్పుడు what I noticed is each and every person who's there, the patient who's there, they receive personal attention, and that is not possible to give until and unless it comes from within your heart. And I think I should congratulate Dr. Raghu and Neelu for doing such selfless and loving thing which they are doing for elders, and most importantly doing for elders wherein manamunna age or the era is something like this where elders are treated as a burden. సహాయ యొక్క 11 సంవత్సరాల ప్రస్తావన వేడుకలు మీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ 11 years జర్నీలో మాతో పాటు చాలామంది ట్రావెల్ చేశారు, చాలామంది ఉన్నారు, చాలామంది వాళ్ళ వాళ్ళ అవసరాల కొద్ది లోపంలో ఉన్నారు. ఓకే, 11 yearsలో మాతో పాటు 7 years ట్రావెల్ చేసిన వాళ్ళు ప్రమోద్ గారు, రత్నబాబు గారుకి మా ప్రత్యేక అభినందనలు. అలాగే 5 years జర్నీ కంప్లీట్ చేసుకుంటున్న డాక్టర్ నాగరాజు గారు అండ్ డాక్టర్ రమేష్ గారికి కంగ్రాచులేషన్స్. ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు న్యూ జాయినింగ్ అయినా కానీ ఆల్మోస్ట్ మాతో ట్రావెల్ చేసిన వాళ్ళందరికీ మా వైపు సహాయ వైపు నుంచి ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం మీ అందరి మధ్యలో ఇలా సహాయ సంస్థ 11వ వార్షికోత్సవ వేడుకలు సో సహాయ స్టాఫ్ తోటి సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక్క పర్సన్ తోటి మనం ఇది స్టార్ట్ చేసాము. సో దాదాపు ఇప్పుడు 200 మంది హోమ్ కేర్ టేకర్స్ పనిచేస్తున్నారు. సో ఇంత తక్కువ టైంలో మనము ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటము, సో అలానే వాళ్ళందరూ కూడా చక్కగా ఇది ఒక ప్రొఫెషన్గా తీసుకొని పెద్దలకి సేవ చేయడం అనేది, సో ఏదో వాళ్ళకి ఎవరు దొరకక ఇట్లా కేర్ టేకర్స్ పెట్టుకున్నారు అన్నట్లు కాకుండా ఇది ఒక సేవతో కూడుకున్నది. అలానే దీన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకొని చాలా మంది చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో మేడం గారి గురించి చెప్పాలంటే స్పెషల్ గెస్ట్గా ఉన్నటువంటి డాక్టర్ రజీనా విన్సెంట్ గారు. సో ఆమె మన డోనర్ ఆవిడ. సో మనకి ఆమె చారిటీ చేయడానికి కానీ సో మన సంస్థకి చాలా సహాయం చేయడానికి కానీ ఎప్పుడు ముందుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో తన పట్ల అనుకున్నటువంటి ఔదార్యాలను బట్టి సో ఈరోజు తనని మనం చీఫ్ గెస్ట్గా వెళ్ళడం జరిగింది. సహాయ అనే సంస్థ సహాయం చేయాలి సో నిరుద్యోగులకి అన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అలానే వృద్ధులకి భరోసాని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. సో ఇన్ని సంవత్సరాల్లో దాదాపు 11 సంవత్సరాల్లో ఒక హోప్ అనేది క్రియేట్ చేయగలిగినాం. సో వృద్ధులకి సహాయ అనే సంస్థ ఉందనేది భరోసా ఇవ్వగలిగాం. అలానే మనము ఒక ఆధార్ కార్డు తోటి చాలా మందికి వేలల్లో జాబ్స్ ఇచ్చాం. సో చాలా మంది ఉపాధి చేసుకుంటూ వాళ్ళు సంపాదించుకోవడానికి మార్గం అనేది కల్పిస్తున్నాం. అలా చాలా మంది కూడా మన దగ్గర పనిచేస్తూ వాళ్ళ అప్పులు తీర్చుకుంటున్నారు, చాలా మంది ఇల్లులు కట్టుకుంటున్నారు, చాలా మంది వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకుంటున్నారు. సో వీటన్నిటిని బట్టి అనేక కుటుంబాలు కట్టబడుతున్న బట్టి చాలా సంతోషిస్తున్నాం. సో మీ అందరితోటి ఈ యొక్క సహాయ సంస్థ యొక్క 11వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను.